హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ యాజ్ వెల్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడెప్పుడు ఈ అనుదిన ధ్యానాన్ని వీక్షిస్తున్నారో ప్రపంచమంతటా చేతున్న తెలుగు వారందరికీ ఈ సోషల్ మీడియా ద్వారా లాక్డౌన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా దేవుని మాటలను అందించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నాను. మీలో అనేకులు ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నామని, ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని, ఇంకా మీరు భక్తిలో కొనసాగుటకు ఎడదల ధ్యానాలు కొనసాగించమని కోరుతున్నందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ, ఎన్నో పోరాటములు, ఎంతో పరిచర్య ఉన్నప్పటికీ ఈ సోషల్ మీడియా పరిచర్యను నిర్లక్ష్యం చేయకుండా సాగుతున్నాం. రండి. మరి మీరు పొందుతున్న మేళను గురించి 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. రండి, ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొక రోజు మాకు ఇచ్చావు, క్రమముగా నీ మాటలు ధ్యానించే భాగ్యం ఇచ్చావు. మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, ఆదివారం ఒక్కరోజు వాక్యం వింటే సరిపోద్ది అనుకునే వారు ఎందరో ఉన్నారు. కానీ అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టడం, ఆయన మాటలు వినటం మనకెంతో శ్రేష్టం. అనుదినము మీకు వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. ఒకరిని పరిపూర్ణతలోకి నడిపించడానికి, సంపూర్ణతలోకి నడిపించడానికి, దేవుని ప్రణాళికలన్నీ ఎరగటానికి మనకు దైవ ధ్యానం, వాక్య ధ్యానం అనుదినం క్రమంగా మనకు ఎంతో అవసరం. వ్యక్తిగతంగా మీరు బైబిల్ చదువుకొని ప్రార్థించుకోనండి. అంతేకాకుండా దేవుడిచ్చిన సందేశంలోని చిన్న బిట్టును, ముందే సందేశాన్ని మీకు అందిస్తున్నప్పుడు దినమంతా మీరు ధ్యానించుకోవడానికి అది సహాయపడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నానండి. నేను వ్రాసిన పత్రికలు మిమ్మును దుఃఖపెట్టినందుకు విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేనని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనని ఇప్పుడు సంతోషించుచున్నాను. పౌలు ఈ సోషల్ మీడియా ఉండుంటే ఆయన రోజుల్లో ఎంత బాగుండేదో. అప్పుడు చర్చెస్ లేవు, బిల్డింగ్స్ లేవు, రేడియో లేదు, టీవీ లేదు, సోషల్ మీడియా అసలే లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన సంపాదించిన ఆత్మలను ఎక్కడికి వెళ్తే అక్కడ కన్నీటితో వాక్యం విత్తేవాడు. ఆత్మలు రక్షించబడేవి. ఒకే చోట ఒకే ఆలయం కట్టుకుంటూ కూర్చోక ఆయన అక్కడి నుండి మరొక చోటకి, మరొక చోటకి, మరొక చోటకి సన్మానాలు అంటే దెబ్బలతో సన్మానం చేసి పంపించేసేవారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎన్ని పోరాటాలు ఉన్నా వాక్యాన్ని స్పష్టంగా బోధించేవారు. అదే సమయంలో తను సంపాదించిన ఆత్మల విషయమై ఆయన భారం కలిగి ఉండేవాడు. వారికి ఇలా వాక్యం అందించే అవకాశం లేదు కాబట్టి ఉత్తరాలుగా రాసి పంపించేవాడు. నా జ్ఞాపకం వస్తుంది, నేను బైబిల్ కాలేజీలో ఉన్న దినాల్లోనే చాలా పల్లెటూరుల్లో ఉన్న కొంతమంది చెన్నై వచ్చి మళ్ళీ కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోయినప్పుడు, రక్షించబడి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని బలపరచడానికి వేరే దారి లేదు కాబట్టి ఒక పేజీ మీద వాక్యం రాసి వాళ్ళకి పోస్టులో పంపుతుండేవాడు. ఆ వాక్యాలన్నీ ఇవాళ పుస్తకాలుగా ప్రింట్ అయినాయండి అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఆ రోజు ఆ కొత్తగా రక్షించబడ్డ వారికి వాక్యం అవసరం. వాక్యం అనే పాలను అపేక్షించాలి. వాక్యం ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది, ఎప్పుడు కూడా అది పాతదవ్వదు.
ఆ రోజు దేవుడిచ్చిన వాక్యము ప్రత్యక్షతలు ఈ రోజుకి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగానే ఉన్నాయి. నాకే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంటాయి. పౌలు వారిని చక్కగా దిద్దుకుంటూ వెళ్ళేవాడు, బుజ్జగించుకుంటూ కాదు. బుజ్జగించాల్సి వచ్చినప్పుడు బుజ్జగించేవాడు, ఆదరించాల్సి వచ్చినప్పుడు ఆదరించేవాడు. అలాగే ఈ కొరింథీ సంఘం ముఖ్యంగా తప్పు చేసినప్పుడు వాళ్ళ జారత్వం ఉందని ఎరిగినప్పుడు అది చూసి చూడటం ఊరుకోలేదు. మీకు సిగ్గు లేదా మీరు జారత్వం చేయటానికి? అన్యజనుల మధ్యలో మీరు ఇలా అవహేళన అవుతున్నారని గద్దించేవాడు. ఒకరితో ఒకరు వివాదానికి వెళ్ళి కోర్టులకు ఎక్కినప్పుడు ఆస్తుల కొరకు అన్యాయం సహించుకోలేరా? పోతే పోయిందని కొంచెం వదిలేయకుండా మీరు ఇతరులకు తీర్పు తీర్చాల్సిన వాళ్ళు మీరు పోయి అన్నుల దగ్గర తీర్పు తీర్చుకోవాలా అని గద్దించేవాడు. మీరు మారు మనసు పొందిన వాళ్ళు జాగ్రత్త, మీలో ఏ మచ్చ ఉండకూడదు, ఏ కళంకం ఉండకూడదు అది ఎప్పటికప్పుడు వాక్యంతో హెచ్చరించేవాడు. కొంచెం గట్టిగానే పడే అనుకుంటా. అలాంటి సమయంలో ఈ కొరింథీ సంఘస్థులు ఆయన రాసిన ఆ ఉత్తరం చదివి కొంచెం బాధపడ్డారు, దుఃఖపడ్డారు. మనం అనుకుంటామండి, మరి ఒక దైవజనుడు ఇతరులను దుఃఖపరచాలని ఇష్టపడడండి. ఒక నిజమైన సేవకుడు దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చడానికి ప్రయత్నించడానికి ఆశపడతాడు, కానీ వాడి తప్పు వాడి మీద మోపి వాడు బాధపడేటట్టు వాడిని కించపరిచేటట్టుగా ప్రవర్తించడు. ఈరోజు అటువంటి సేవకులు కూడా తయారయ్యారనుకోండి. ఒక తల్లి బిడ్డను దండిస్తుంది, ఒక తండ్రి గద్దిస్తాడు, కానీ కోపంతో కాదు కదా. ఆ దెబ్బలు, ఆ శిక్ష, ఆ క్రమశిక్షణ పిల్లలకు కష్టంగానే ఉంటుంది, కానీ అది వారికి ఎంతో మేలు చేస్తుంది. వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు మమ్మల్ని ఇలాంటి క్రమశిక్షణలో పెంచారు కాబట్టి ఇలా ఉన్నామని సాక్ష్యాలు ఇస్తారు చూడండి. అలాగే ఒక దైవజనుడు సంఘాన్ని దిద్దటం, వాక్యం వినేవారిని సరిదిద్దటం, వాక్యం ద్వారా ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, తప్పుదిద్దుటకు దేవుని లేఖనాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి కనుక వాక్యం వింటున్నప్పుడు కొన్నిసార్లు మీకు బాధ కలగవచ్చు. మీ సంగతి బయటపడ్డప్పుడు మీరు కించపరచబడవచ్చు. బట్ అదే సమయంలో మీరు ఆ వాక్య సారాన్ని గ్రహించుకుంటే, మీ తప్పును ఒప్పుకుంటే, అవును నేను సరిలేను అని పశ్చాత్తాపడితే అది మారు మనసు కలుగజేస్తుంది. పౌలు అంటున్నాడు, మీరు దుఃఖపడ్డారని నేను సంతోషపడతలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందారని నేను సంతోషపడుతున్నాను. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. స్వీయ పరితాపంతో దుఃఖించే దుఃఖం కాదు. ఎవరో నన్ను గద్దించారనో, బాధించారనో, నన్ను కించపరిచారనో దుఃఖపడటం కాదు, కానీ నిజమే కదా, నా బ్రతుకు సరిలేదు కదా, నా హృదయం సరిలేదు కదా, నేను సరిలేదు కదా అని గ్రహించుకొని తన తప్పును ఒప్పుకొని పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడి దుఃఖపడేవాడు దైవచిత్తానుసారంగా దేవుని కొరకు దేవుని సన్నిధిలో దుఃఖపడేవాడు మారు మనసు పొందాడు. అతని జీవితం మారిపోతుంది. రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. ఈ మారు మనసు మరలా దుఃఖమును పుట్టించదు. అంటే మళ్ళీ మళ్ళీ దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఇక నీ దుఃఖదనములు సమాప్తమైనవి, మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు కనుక అవి మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకో. అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయదు. చాలామంది లోక సంబంధమైన దుఃఖంతోనే ఉంటున్నారండి. లోక సంబంధమైన దుఃఖం, నన్ను అన్నారే, నేను సరిలేనే, నా బతుకు సరిలేదే, నాలో ఈ తప్పు ఉందే అని గ్రహించుకొని కూడా దాని విషయమే ఆలోచించుకుంటూ తమ తామే కించపరుచుకుంటూ తమను తామే స్వీయ పరితాపంతో నింపుకుంటూ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ చాలామంది. నిరుత్సాహంతో కృంగిపోతున్నారు చాలామంది. నువ్వు తప్పు చేశానన్నప్పుడు తప్పు ఒప్పుకుంటే క్షమాపణ వచ్చేసింది. తప్పుని గురించి నువ్వు పశ్చాత్తాపడాలి. నా తప్పు తెలిసిపోయిందే అందరికీ, నా తప్పు నాకు ఎత్తి చూపించారే అనే ఉక్రోషంతో నువ్వు ఏడిస్తే, నేను ఇక నా పరువు పోయిందే, నేను ఇక తల తిరగేది ఏంటంటే అంటారు కదండి. అలాంటి లోక సంబంధమైన దిగుతో ఒకలాంటి భయము, భీతి కలిగి అలాంటి వాళ్ళు నలుగురితో కలవరు, బయటికి రారు, ఒక్కరే కూర్చొని దుఃఖిస్తూ ఉంటారు. ఆ దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది.
అలాంటి దుఃఖము సాతానును నీవు ఆహ్వానించినది అవుతుంది. పాపం కొరకు పశ్చాత్తాపడు, విడిచిపెట్టి. పశ్చాత్తాపం అనేది నీ తప్పును నువ్వు నిజంగా తెలుసుకుంటాం, ఒప్పుకోవటం అంతే. ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి పాపినైనా, ఏ పాపమైనా. మనం మట్టివారిమని ఆయనకి తెలుసు, మనం బలహీనులమని ఆయనకి తెలుసు. అందుకే మనకు ముందే ప్రాయశ్చిత్తం చేసి పెట్టాడు ఆయన. మనం ఆయన్ని నమ్మితే, విశ్వసిస్తే, మన పాపమును ఒప్పుకుంటే క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుతున్నాను, వినండి. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము, దేవుని చిత్త ప్రకారంగా పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించును చూడండి. ఏంటండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందినవాడు అది అతనికి ఎంతో మేలు కలుగజేస్తుంది. అటువంటి దుఃఖం అతన్ని జాగ్రత్త పడడానికి, మరొక్కసారి ఆ తప్పు చేయకుండా, మరొక్కసారి అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడడానికి దైవ చిత్తానుసారమైన దుఃఖం జాగ్రత్తనిస్తుంది. నువ్వు జాగ్రత్తగా నడిస్తే పడవు, నువ్వు జాగ్రత్తగా నడిపితే కారు యాక్సిడెంట్ అవ్వదు, నువ్వు జాగ్రత్తగా ఉంటే అపవాదికి చోటు ఉండదు. ఎట్టి దోష నివారణకైన ప్రతి వాదమును, ఎట్టి ప్రతివాదము, దోష నివారణకైన ప్రతివాదం, ఎట్టి ఈగర్నెస్, ఎట్టి ఆసక్తిని మీకు కలుగు చేస్తుంది. ఇంకా ప్రతివాదం అంటే తప్పు మీద కోపం వస్తుంది. మనకి మనుషుల మీద కోపం వస్తుంది, కానీ ఆ తప్పంటే మనకి అసహ్యం వేసింది కాబట్టి మరొకసారి ఆ తప్పు చేయబిగ్గా. దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు, ఆ తప్పని తెలుసుకున్నప్పుడు అది మళ్ళీ ఇంకొకసారి చేయకుండా మనకి పాపం మీద కోపం వచ్చేటట్టు, అంటే దాన్ని అసహించుకునేటట్టుగా చేస్తుంది. ఎట్టి దోష నివారణమైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును. భయము అంటే మామూలుగా లోక సంబంధమైన భయం, వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, నా ఉద్యోగం పోద్దేమో, నాకు ఏదైనా అపకారం దొరుకుద్దేమో, ఈ భయాలు అందరికీ పట్టి పీడిస్తున్నాయి. కానీ వాక్యానుసారంగా గద్దించబడిన వాడు ఎట్టి భయం కలిగి ఉంటాడంటే, నా బ్రతుకు మూలంగా నేను ఎప్పుడైనా దేవుణ్ణి దుఃఖపరుస్తానేమో అని భయం కలిగి, జాగ్రత్త కలిగి, పాపమునకు చోటు ఇవ్వకుండా, నా తప్పు వలన నా పరమ తండ్రిని దుఃఖపరచకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయన ఏదో మనల్ని దండిస్తాడని కాదు. నా దగ్గర నుంచి నా దేవుడు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, కాబట్టి నేను ఆయన్ని బాధ పెట్టకూడదు అనేటువంటి జాగ్రత్తను మనకి ఇస్తుందండి. ఏంటంటే ఎట్టి ఆసక్తిని, అభిలాషను, ఎట్టి అభిలాష, ఎంత మంచి మాటలు, తెలుగు మాటలు. ఏంటంటే దేవుని విషయాల్లో ఎక్కడ లేని ఆసక్తి కలుగుంటాం, అభిలాష కలుగుంటాం, ఇష్టపూర్తిగా ప్రభువుని ప్రేమించటం, దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి ఉండటం జరుగుతుంది. ఒక్కసారి మన పాపముల కొరకు లోతుగా పశ్చాత్తాపడి కన్నీటితో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన రోజు నీ జీవితం వర్ధిల్లుతుంది. ఆసక్తిలో, అభిలాషలో వర్ధిల్లుతాం. మరింతగా దేవుని పరిశుద్ధత కొరకు ఆశ కలిగిన వ్యక్తిగా గురి వద్దకు పరిగెత్తగలుగుతాం. ఈ రోజున దైవ చిత్తానుసారమైన దుఃఖం, దైవుని వాక్యము ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, తప్పుదిద్దుటకు, శిక్షించుటకు కూడా ప్రయోజనకరంగా ఉంది. ఈరోజు సేవకులు బుజ్జగించేవారిగా, ఓదార్చేవారిగా, గంతులేసేవారిగా, ఎప్పుడు ప్రేమను గురించి చెబుతూ ఉంటూ ప్రభు సన్నిధిలో మన తప్పుల గురించి పశ్చాత్తాపడాలన్న విషయాన్ని, తప్పు చేసినప్పుడు నువ్వు ఎంతటి వాడివైనా అది తప్పే అనే విషయాన్ని, దావీదు ఎంతటి వాడు తప్పు చేస్తే దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడా?
నీవే ఆ మనుషుడివే, నీవే నీ పొరుగు వాని భార్యను కోరావు. ఈ శాపం నీ మీదకు వచ్చిందని 4 గంటల శిక్ష పొందడం చూస్తున్నాను. దేవుడు క్షమించాడు దావీదుని, బట్ ఎరిగి చేసిన వాళ్ళ దాని ప్రతిఫలం అనుభవించాడు. ఒక్కసారి మళ్ళీ దావీదు తన జీవితంలో ఎప్పుడూ అటువంటి కార్యానికి చోటు ఇవ్వలేదు. మరలా ఎప్పుడూ దేవుడిని దుఃఖపరచలేదు. కారణం అతను పశ్చాత్తాపడ్డాడు. దావీదు తన పాప విషయమై పశ్చాత్తాపడ్డాడని మీకెలా తెలిసి అడుగుతారేమో, నాకెలా తెలిసేంటి, మీకు కూడా తెలుసుకోవచ్చు. కీర్తన 51 మీరు చదవండి. అతను ఎలా పశ్చాత్తాపడ్డాడో, ఎలా కాళ్ళ వేళ్ళ పడి నట్టుగా దేవుని సన్నిధిలో నా పాపము కడుగునట్లుగా పోవునట్లుగా నన్ను కడుగు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నాకు రక్షణ ఆనందం మరలా కలుగు చేయము, ఇదిగో విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టం కదా, అది నేను అర్పిస్తున్నాను అని చేసిన 51 కీర్తన 51 దయచేసి చదవండి. ఈ రోజున దైవ చిత్తానుసారంగా దుఃఖపడటం అంటే ఏంటి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఎంతటి దీవెన మనం పొందుతామన్నది గుర్తించగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఎప్పటికప్పుడు నాయన మెప్పులే కాక మా తప్పులు కూడా ఒప్పుకోవాలి. మమ్మల్ని గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు నీ వాక్యం అనుకు లోబడాలని గ్రహింపు మాకు దయచి, నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం అన్న దావీదు వలె ఆయన వాక్యము ద్వారా గద్దించబడుతున్నప్పుడు, బుద్ధి చెప్పబడుతున్నప్పుడు అలుగువారిగా, కోపగించుకున్న వారిగా కాక నాయన లోబడి వారిగా, పశ్చాత్తాపడి వారిగా, దైవ చిత్తానుసారమైన దుఃఖం పొంది మరింత జాగ్రత్తతో మరి ఎన్నడూ ఎటువంటి పాపమునకు చోటు ఇవ్వకుండా నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఈరోజు శుక్రవారం కదండి, కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన ఉంది. మంచి సమయం మనం పశ్చాత్తాపడడానికి, మన తప్పులు ఒప్పుకోవడానికి, దేవునితో హృదయం సరిచేసుకోవడానికి. కనీసం వారానికి 1-2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించుతున్నప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. దేవుని వాక్యములు మన స్థితిని మనం గుర్తిస్తాం. అది ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు గొప్ప క్షమాపణ పొందుకోవటమే కాదు, నూతన బలంతో, నూతన ఆసక్తితో ముందుకు సాగలుగుతాం. మీ ప్రార్థన వస్తున్న భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు కలిసి ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని
ముఖాముఖి చూడటానికి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగు చేస్తారని ఆశిస్తూ మీ దగ్గరికి వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.